శ్రీ సత్యసాయి జిల్లా కదిరి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి సేవా కార్యక్రమంలో భాగంగా 80,000 విలువైన 25 విశ్రాంతి బెంచీలను విరాళంగా అందించారు. రోగులు వారి సహాయకుల సౌకర్యార్థం ఈ బెంచీలను ఆసుపత్రి ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. సిమ్స్ హాస్పిటల్ ఎండీ, ఎన్వైపిఎస్ఎన్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు నిసార్ యాసిన్ 80,000 రూపాయల విలువైన 25 విశ్రాంతి బెంచీలను ఆసుపత్రికి విరాళంగా అందించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ హుస్సేన్, డాక్టర్ ఆసియా వైద్యులు సిబ్బంది సమక్షంలో బెంచీలను ఆసుపత్రి ప్రాంగణంలో ప్రజలకు అందుబాటులో ఉంచారు. డొనేట్ చేయడం జరిగింది. ఇక్కడ అసలు ఇది ఎందుకు వచ్చిందంటే వాళ్ళ ప్రతిమని ఇక్కడ మెడిసిన్ డిఆర్బిగా పనిచేస్తున్నారు. సో ఇక్కడ రోజు వచ్చి గత 3 నెలలుగా పనిచేస్తున్నాను. ఇక్కడ రోజు పేషెంట్స్ నిలబడి ఓపీ తీసుకోవడము, ఫార్మసీ దగ్గర నిలబడి ఓపీ తీసుకోవడము, ఓపీ దగ్గర నిలబడే కష్టాలు అవన్నీ చూసి వాళ్ళ ఇంట్లో డిస్కషన్ చేశారంతే. దాంతో వెంటనే స్పందించి యాసన్ గారు పెద్ద మనసుతో 25 బెంచీల్ని నేను అడగకుండానే, అసలు యాక్చువల్గా నాకు కూడా తెలియదు, నాకు 2 days బ్యాక్ చెప్పారు ఇట్లా ఇబ్బంది ఉందంటే కదా నేను తీసుకొస్తున్నానని చెప్పేసి. అది చాలా గొప్ప విషయం. అంటే అసలు డొనేట్ చేస్తున్నారు, అది కూడా మేము అడగకుండానే. ఆమె చూసి పేషెంట్లు పడే బాధల్ని ఇంట్లో డిస్కస్ చేసినప్పుడు చాలా పెద్ద మనసుతో ఈ బెంచ్ల్ని మాకు దానం చేస్తున్నారు. దీనివల్ల పేద ప్రజలకి కదిరి గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చే వాళ్ళకి చాలా యూజ్ ఉంటుంది. బెంచీలు ఇక్కడ వేయించడం ఒక కారణం ఏంటంటే, నా వైఫ్ డాక్టర్ ఆసియా గారు ఇక్కడ జనరల్ మెడిసిన్ డిఆర్పిగా ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ గత 3 నెలల నుంచి సేవలు అందించడం జరుగుతూ ఉంది. ఇక్కడ మేడం గారు చూశారు, నేను చూశాను. ఇక్కడ పేషెంట్స్ ఇక్కడ సార్ చెప్పినట్టు ఇక్కడ ఇబ్బంది పడుతున్నారనే ఆలోచనతో చైర్స్ ఉంటే కొంచెం కూర్చోవడానికి బాగుంటుందనే ఆలోచనతో మేము ఇక్కడ చైర్స్ డొనేట్ చేయడం జరుగుతూ ఉంది. సార్ కూడా ధన్యవాదాలు, ఎందుకంటే మేము ఇస్తామంటే సార్ ఒప్పుకున్నారు. సో ధన్యవాదాలు సార్ మీకు. సో మీకు, మీ వైద్య సిబ్బందికి, హాస్పిటల్ సిబ్బంది అందరికీ నేను మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇంకా పొద్దున ఏమన్నా గవర్నమెంట్ హాస్పిటల్ కి కావాలంటే మా దృష్టికి ఏమైనా వస్తే, మీరేమన్నా ఒకవేళ మీకు వెసులుబాటు అయితే మాకు తెలియపరచండి. దేవుడు మాకు ఇచ్చిన దాంట్లో చేయడానికి మేము సిద్ధంగా ఉంటామని నేను మీడియా ముఖంగా మరియు మీ అందరి సందర్భంగా తెలుపుతున్నాను.